ఇగో ఇట్లా వస్తుంది. మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే సిఇఓ తెలంగాణను ఓపెన్ చేయగానే మీకు అక్కడ స్క్రోల్ అవుతున్నది సర్ లిస్ట్ అని. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇగో ఇది వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఇక్కడ స్టేట్ తెలంగాణ, ఇయర్ ఆఫ్ రివిజన్ 2026 ఇవన్నీ అట్లే ఉంటాయి. రోల్ టైప్ ఎస్ఆర్ఐ 2026 సేమ్ అట్లే ఉంటుంది. అది దాన్ని ఏం చేంజ్ చేయాల్సిన అక్కర్లేదు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాదాద్రి భువనగిరి జిల్లా నియోజకవర్గం, భువనగిరి నియోజకవర్గం. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లోనే కావాలంటే ఇంగ్లీష్లో, లేదు తెలుగులో కావాలంటే తెలుగులో కొట్టండి, ఇబ్బంది లేదు. ఇక్కడ మీకు ఒక క్యాప్చా ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఒక్కొక్కసారి దీన్ని రాంగ్ ఎంట్రీ అంటున్నప్పుడు ఈ రిఫ్రెష్ కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ విలేజ్ కావాలో ఆ విలేజ్ చూసుకోండి. భువనగిరి నియోజకవర్గంలో ఉన్న విలేజెస్ బస్వాపూర్, తిమ్మాపూర్, ఇట్లా హనుమాపూర్, ఇట్లా రకరకాల అన్ని విలేజెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ వాటికి సంబంధించిన విలేజెస్. ఇది మా విలేజ్. సో ఇప్పుడు మా విలేజ్కి సంబంధించిన డేటా కావాలంటే 3 సీరియల్ నెంబర్స్ ఉన్నాయి, 202, 203, 204. సో మీరు ఎందులో ఏది ఉన్నదన్నది మీకు అర్థం కాదు. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసే ముందు ఒక్కసారి ఇది రిఫ్రెష్ కొట్టండి, మళ్ళీ కొత్తది వస్తుంది. CW ఇప్పుడు PDF వచ్చేస్తుంది. ఇగో ఈ పీడిఎఫ్లో లిస్ట్ అంతా ఉంటుంది. మీరు ఇక కింద కూర్చొని ఫోన్ చేతిలో పట్టుకొని దీన్ని వెతుక్కుంటా పోవాలి. ఇక మీ పేరు ఏడుందని. ఓకే, సో మీరు ఇట్లా లిస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోటో అవైలబుల్ అంటే ఫోటో ఏం కనబడదు. సో మీకు ఆన్లైన్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ అండ్ నేమ్ భువనగిరి. సో ఇట్లా మీరు టోటల్గా ఒక్కొక్క పేరుని మీరు సెలెక్ట్ చేసుకొని మీ ఓటు ఎక్కడ ఉందో చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎవరికైతే ఈ 93 లక్షల మందికి నోటీసులు రాబోతున్నాయో వాళ్ళ పేర్లు కూడా ఇందులో ఉంటాయి. మీరు ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకపోతే ఇంకేదైనా తప్పు పడ్డది అనుకోండి, వాళ్ళందరికీ నోటీసులు వస్తాయి అన్నమాట. సో ఆ నోటీసులు వచ్చే వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్నాయి. కానీ వన్స్ మీరు ఆ నోటీస్కి సరిగ్గా రెస్పాండ్ కాకపోతే ఇందులోంచి పోతుంది ఓటు. సింపుల్. సో ఇట్లా మీరు డీటెయిల్డ్గా మీకున్న ఓట్లో ఎంత దాంట్లో మీరు మొత్తం చూసుకోవచ్చు. చాలా ఓట్లు పోయినాయి బేసిక్గా. ఇప్పుడు ఈ ఊర్లో ఎన్ని ఉన్నాయి? దగ్గర 1014కే ఆగిపోయింది. ఇది యాక్చువల్గా 2000 చిల్లర ఓట్లు ఉండాలి మరి. అయితే ఇక్కడ సో ఈ రకంగా మీరు ఆ వెబ్సైట్లో మీ పేరు ఉందా అన్నది తెలుసుకోవచ్చు. ఇంకో ఇక్కడ చూడండి, తొలగించిన ఓట్లు క్యూర్లోనే అధికంగా ఉన్నాయట. క్యూర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల ఉన్న ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. కోర్ హైదరాబాద్లో ఉన్న ఓట్లే చాలా పోయినాయి, ముఖ్యంగా చాలా నియోజకవర్గాలు. ఫర్ ఎగ్జాంపుల్ అత్యధిక ఓట్లు తొలగింపునకు గురైన 10 నియోజకవర్గాలు. ఎక్కడ? ముషీరాబాద్లో 45% ఓట్లు పోయినాయి, 45%. సనత్ నగర్లో 44% ఓట్లు పోయినాయి. మలక్పేటలో 44%, ఎల్బీ నగర్లో 44%, జూబ్లీ హిల్స్లో 44%, కంటోన్మెంట్లో 42%, షేర్లింగంపల్లిలో 42%. అరే పేజ్. సో కంటోన్మెంట్లో 42%, షేర్లింగంపల్లిలో 42%, అంబర్పేట్ 42%, ఖైరతాబాద్లో 42%, యాకుత్పురం 41%. సో ఆల్మోస్ట్ 40-50% ఓట్లు పోయినాయి ఓ 10 నియోజకవర్గాల్లో. కోర్ హైదరాబాద్లో 16 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక చాలా తక్కువ పోయిన ఓట్లు ఎక్కడ అంటే ఆలేరులో 4.3%,
మునుగోడులో 6.46, స్టేషన్ కనుపూర్ 6.64, భువనగిరిలో 7.16, పాలకుర్తి 7%, నర్సంపేట్ 7%, పాలేరు 7%, నకరేకల్ 7%, ధర్మపురి 8%, తుంగతుర్తి 8%. సో ఇక్కడ చాలా స్వల్పం ఈ గ్రామాలు కాబట్టి ఈ గ్రామాల్లో ఆల్మోస్ట్ అందరూ ఓటు వాళ్ళు అక్కడే నివసిస్తున్న వాళ్ళు అక్కడే ఉన్నది. అండ్ ఇంకొకటి బేసిక్గా ఏమైపోయిందంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఓటును పదిలపరుచుకున్నారు, ఇక్కడ ఓటును తీసేసుకున్నారు గ్రామాల్లోనే. నిజామాబాద్ అర్బన్లో ఎక్కువగా అనామలీస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయట. నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేసి ఇచ్చినప్పటికీ పొరపాట్లు ఇతర కారణాలతో అనామలీస్ కేటగిరీలో ఎన్నికల సంఘం చేర్చింది. వీరందరికీ నోటీసులు జారీ కాబోతున్నాయి. అత్యధికంగా అనామలీస్ కేటగిరీ ఓట్లు నిజామాబాద్ అర్బన్లో దాదాపు 39% ఉన్నాయట. అత్యల్పంగా ఉన్నవి నల్గొండ జిల్లా మునుగోడులో ఉన్నాయట. నిజామాబాద్ అర్బన్లో 39%, ఆదిలాబాద్లో 36, నిర్మల్లో 30, అంటే పేర్లు తప్పులు ఆ ఓటు ఇదోటి ఉంటుంది కదా రకరకాలుగా. నారాయణఖేడ్లో 33%, షాద్నగర్ 33, మహబూబ్ నగర్ 32, సంగారెడ్డి 32, జహీరాబాద్ 32, వనపర్తి 32, నారాయణపేటలో 32%. వీళ్ళంతా అనామలీస్ కేటగిరీలో ఉన్నారట. తక్కువ అనామలీస్ ఓట్లున్నవి మునుగోడు, సత్తుపల్లి, భూపాలపల్లి, పెద్దపల్లి, వైరా, మధిర, స్టేషన్ కన్పూర్, డోర్నకల్, పాలేరు, కొల్లాపూర్. ఇక మ్యాపింగ్ చేయని ఓటర్లు అంటే 2002 ఓటర్ లిస్ట్కి సంబంధించిన డేటా అడుగుతున్నారు కదా. మీ ఫాదర్ 2002 లిస్ట్లో ఉన్నారా, ఉంటే ఆడ ఎపిక్ నెంబర్ వేయండి, సీరియల్ నెంబర్ వేయండి అని అడుగుతున్నారు కదా. సో ఆ డీటెయిల్స్ తెలియని వాళ్ళు రాయలే కొంతమంది. సో రాయని వాళ్ళు అంటే మ్యాపింగ్ చేయని వాళ్ళు ఎక్కడ అంటే కూకట్పల్లిలో చాలా ఎక్కువ ఉన్నారట. ఎన్యుమరేషన్ ఫారాల్లో ఓటర్లు తప్పనిసరిగా 2002 జాబితాలోని ఓటరు నెంబర్ని నమోదు చేయాలి. అప్పటికి గనక ఓటర్ జాబితాలో పేరు లేకపోతే 2002 జాబితాలో ఉన్న తల్లిదండ్రుల పేర్లు కానీ రక్త సంబంధీకుల వివరాలు కానీ ఇవ్వాలి. అయితే నమోదులో ఆ వివరాలు లేకపోవడం, ఉన్నా తప్పుగా పూర్తి చేయడంతో ఆయా ఓటర్లను నాన్ మ్యాపింగ్ కేటగిరీలో చేర్చారు. ఈ ఓటర్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసి వారి వద్ద నుంచి అభ్యంతరాలు నమోదు చేసి తుది జాబితాలో చోటుపైన నిర్ణయం తీసుకుంటుంది. ఇలా మ్యాపింగ్ చేయని ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం కూకట్పల్లి. వివరాలు సరిగ్గా మ్యాపింగ్ చేసిన నియోజకవర్గాల్లో వేములవాడ ముందున్నదట. అట్లా కూకట్పల్లిలో 65.51% ఓటర్లు, అంటే టోటల్ ఈ మ్యాపింగ్ చేయని ఓటర్లలో 65% మ్యాపింగ్ చేయలేదట. ఉప్పల్లో 64, కుత్బుల్లాపూర్ 63, షేర్లింగంపల్లి 61, ఎల్బీ నగర్ 55%, మేడ్చల్ 47, కంటోన్మెంట్ 47, మల్కాజ్గిరి 39, ముషీరాబాద్ 34, పటాన్చెరు 31%. ఇట్లా విలేజ్లు చాలా బెటర్గా ఉన్నాయట. సర్లో గ్రామీణ ప్రాంతాలు ఆదర్శంగా నిలిచినాయి. 26 నియోజకవర్గాల్లో 90% పైగా డిజిటలైజేషన్ పూర్తయింది. గ్రామీణ నియోజకవర్గాల్లో మరణం, శాశ్వత వలస, ఇతర కారణాలతో తొలగించిన ఓట్లు కూడా కేవలం 10% లోపే ఉన్నాయి. భువనగిరి ఆలేరులో 95.7% డిజిటలైజేషన్తో టాప్ 1గా నిలిచిందట. అత్యల్పంగా ముషీరాబాద్లో 54.83% ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్ అయినాయట. సో ఈ డిజిటలైజ్ అయిన దాంట్లో కూడా ఆలేరు టాప్లో ఉంది. తర్వాత మునుగోడు 93%, స్టేషన్ కన్పూర్ 93, భువనగిరి 92, పాలకుర్తి 92, నర్సంపేట్ 92, పాలేరు 92, నకరేకల్ 92, ధర్మపురి 91, తుంగతుర్తి 91%. విలేజ్లో వాళ్ళే కదా ఓట్లేసేది, విలేజ్లో వాళ్ళే కదా. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు సగం ఆ రోజు హాలిడే ఇస్తే అమ్మయ్య హాలిడే ఇచ్చిర్రా అని చెప్పి ఆ ట్రిప్కి ఈ ట్రిప్కి బయలుదేరుతారు, ఓటు మాత్రమే వేయరు. మనం ఓట్లు వేయం వల్ల అమ్మ ఓటు అంతా అమ్ముకుంటున్నారా భయ్, పైసలకు అమ్ముకుంటున్నారు, జనాలు ఇంతే అని మన పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తుంటాం. మనకు ఓటేయడం మాత్రం శాత కాదు. చలో నెక్స్ట్. సో ఇదంతా ఈ ఓటర్ లిస్ట్కి సంబంధించింది. జిల్లాల వారీగా వివరాలు ఉన్నాయి. సో చాలా డీటెయిల్డ్ దీని మీద కొంత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది అందరూ, అందుకే ఇంత సమయం మేము కేటాయిస్తున్నాం. జిల్లాల వారీగా వివరాలు. కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. జిల్లాల వారీగా వివరాలు ఎట్లున్నాయి అన్ని 33 జిల్లాలు చూడండి. మొత్తం యాక్చువల్ ఓటర్లు 3,38,26,448. ఇందులో ఫామ్ సబ్మిట్ చేసిన వాళ్ళు 2,64,87,213 మంది. ఇందులో సరిగ్గా ఫామ్ నింపని వాళ్ళు, తప్పులు ఉన్న వాళ్ళు 60,50,918 మంది. ఈ 60,50,918 మంది ఇప్పుడు ఈ 2,64,00,000లో ఉన్నారు. కాకపోతే నోటీసులు వస్తాయి వాళ్ళకు కూడా. నోటీసులు వస్తే రెస్పాండ్ అవ్వకపోతే సరిగ్గా ఈ 2,64,00,000 నుంచి ఎగిరిపోతారు.
ఇక మిగతా 32,66,659 మంది వీళ్ళు మ్యాపింగ్ 2002 జాబితాతో మీరు మ్యాపింగ్ చేసుకోండి అని అక్కడ ఒక కాలం ఇస్తే దాంట్లో మీరు ఏం వివరాలు రాయలే. మీ మీ పేరు 2002 లిస్ట్లో లేకపోతే మీ ఫాదర్దో లేకపోతే ఇంకెవరైనా రిలేషన్దో ఎవరిదో ఒకటి రాయాలి. రాయని వాళ్ళు ఇగో ఇంతమంది 33 లక్షల మంది ఉన్నారు. ఇక అసలే ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయని వాళ్ళు, దీంట్లో చనిపోయిన వాళ్ళు, శాశ్వతంగా వలసపోయిన వాళ్ళు, వీళ్ళందరూ దాదాపు 73,39,735 మంది. ఓవరాల్గా దాదాపు 1,60,00,000 మంది ఓట్లు ఇవాళ ఇట్లున్నాయన్నమాట. అంటే ఇక పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని పోయినాయి, పోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇంకొక 93 లక్షలు మేల్కోకపోతే. ఏ జిల్లా ఏందన్నది మీరు చూడొచ్చు. ఇగో ఆసిఫాబాద్లో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆసిఫాబాద్లో దాదాపు 48,139 ఓట్లు శాశ్వతంగా తొలగించారు. 20,928 ఓట్లు మ్యాపింగ్ కాలేదు. 84,990 ఓట్లు అనామలీస్ లిస్ట్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్లో ఉన్న దాంట్లో 4,07,457 ఓట్లు మాత్రం ఉన్నాయి. ఇట్లా అన్ని జిల్లాలు మనం చూసుకోవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న 2 నియోజకవర్గాల్లో యాక్చువల్గా 4,59,943 ఓట్లు. దాంట్లో ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవన్నీ సబ్మిట్ చేసిన వాళ్ళు 4,33,822 మంది. ఇందులో ఎనామలీస్ ఓట్లు 82,000 మంది, మ్యాపింగ్ కాని వాళ్ళు 15,000 మంది, శాశ్వతంగా తొలగించబడ్డ వాళ్ళు 26,121 మంది. సో ఇట్లా మీరు జిల్లాల వారీగా ఈనాడు పేపరు 10th పేజ్ ఓపెన్ చేస్తే మీకు డీటెయిల్గా కనబడతాయి. ఇట్లా చూసుకోవచ్చు. ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ బీహార్, పశ్చిమ బెంగాల్లో మాదిరిగానే సర్ను ఆయుధంగా మలుచుకొని తెలంగాణలో కూడా 73 లక్షల ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆరోపించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను బీజేపీ నాయకులు అవమానిస్తే బీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదని, దీంతో 2 పార్టీలు ఒక్కటే అని అర్థమైందని విమర్శించారు. సరే, అవన్నీ పక్కన పెడితే ఓట్ల ఈ సర్ జాబితాకు సంబంధించిన విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రివ్యూలు చేసి దీని మీద ఏమైనా పెద్ద ఎత్తున ఫోకస్ చేసిందా? ఒక్క మీనాక్షి నటరాజన్ తప్ప ముఖ్యమంత్రితో సహా ఏ లీడర్ అయినా ఈ సర్ అనే ప్రక్రియ మీద ఫోకస్ చేసిరా మీరు? బీఆర్ఎస్ కూడా స్టార్టింగ్లో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టింది, హడావుడి చేసింది, తర్వాత ఎందుకో సైలెంట్ అయింది. ఒకానొక సందర్భంలో బీఆర్ఎస్ చాలా దూకుడుగా ఈ సర్ మీద మీటింగ్స్ పెట్టింది, కానీ తర్వాత ఎందుకో సైలెంట్ అయింది. కాంగ్రెస్ అయితే ఏనాడు లేదు. మరి అసలు వాళ్ళ ఆలోచన ఏందో వాళ్ళు ఏంటో అర్థం కాలే. చాలా సందర్భాల్లో మీనాక్షి నటరాజన్ ఎందుకు పని చేస్తలేరు అని చాలా సీరియస్గా అన్నారు అన్న వార్తలు కూడా వచ్చినాయి. అంత అయిపోయిన తర్వాత తొలగించబడ్డాయి, మోసం జరిగింది. ఏం చేసింది మీరు పవర్లో ఉండి? మీ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్కి దిక్కు లేకుండా పోయింది. ఏం చేయాల్సి ఉండే మీరు? ఇమీడియట్గా ఏం చేయాల్సి ఉండే? అవసరమైతే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి దానికి ఒక చట్టం తీసుకొచ్చి ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చెల్లుబాటు అయిద్దని చేసేది ఉండే. ఎందుకు అసలు కనీసం దాని మీద మాట్లాడలే? ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేసిన వాళ్ళ ఓట్లు చెల్లవు అని కేంద్ర ఎన్నికల సంఘం మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు? ఇది ఎట్లా? ఇది మరి ఏం చేయాలి మేము? మా ఓట్లు తొలగించబడుతున్నాయి అని ఎందుకో ముఖ్యమంత్రి రెస్పాండ్ కాలేదు. ఆయన ములుగులో మీటింగ్ పెట్టిండు, పరకాలలో మీటింగ్ పెట్టిండు, నిన్న టిమ్స్ ఆసుపత్రి ఓపెనింగ్లో మాట్లాడిండు. ఎక్కడైనా ఈ ఓటర్ లిస్ట్ గురించి మాట్లాడిండా? ఇప్పుడు ఆయన అక్కడ ప్రసంగిస్తున్న సమయానికే ఈ ఓటర్ లిస్ట్ వచ్చిన్నది. ఆయన ముఖ్యమంత్రి టిమ్స్ ఆసుపత్రి సమావేశం స్టార్ట్ అయ్యి ఆయన స్పీచ్ స్టార్ట్ అయ్యే కంటే ముందే ఈ లిస్ట్ వచ్చింది. మరి ఇందులో తొలగించబడ్డ ఓట్లు, అనామలీస్ జాబితాలో ఉన్న ఓట్లు, మ్యాపింగ్ కాని ఓట్లని రకరకాలుగా ఓట్లు తొలగించబడ్డప్పుడు, ఇంకా ఓట్లు తొలగించే కుట్ర జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు రెస్పాండ్ కాలే? మీరు మీటింగ్లు పెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడితే ఏం ఉపయోగం? అసలు మీకు అధికారంలోకి రావాలన్న ఆలోచన ఉందా? లేదు ఈ ముసుగులో వాళ్ళని మళ్ళా మీరు ఎవరినైతే విమర్శిస్తున్నారో వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టాలన్న ఆలోచనతో మీ ముఖ్యమంత్రి ఉన్నాడా? ఆలోచించండి.
హా, ఎపిక్ నెంబర్ కొడితే వస్తుంది బ్రదర్, లేకపోతే రావట్లేదు. మరి ఆ ఎపిక్ నెంబరు తెలుసుకోవాలి, తెలుసుకుని అక్కడ సెర్చ్లో కొట్టాలి. ఇప్పుడు మా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ లేదా సుదర్శన్ రెడ్డి గారి దగ్గర కూడా. ఇప్పుడు వేరే స్టేట్ ఓటర్సు, ఇప్పుడు బీహార్ ఓట్లు, రాజస్థాన్ ఓట్లు, గుజరాత్ ఓట్లు, ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర ఓటర్లు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఓట్లు వేసిన వాళ్ళు, అక్కడ ఆల్రెడీ ఆయా రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ అయిపోయిన తర్వాత అక్కడ ఓట్లు పదిలం చేసుకున్న వాళ్ళు హైదరాబాద్లో కూడా అప్లై చేశారు. వాళ్ళ ఓట్లు పోయినాయా పోలేదా? దీనికి ఆన్సర్ కావాలా? ఇక్కడ ఓటు ఉండొద్దని ఎవరు అంటలేరు. ఎక్కడ ఓటున్నా ఇక్కడే ఉండాలంటున్నాం. ఇప్పుడు ఉంటే ఇక్కడే ఉండాలి, ఉంటే అక్కడే ఉండాలి. రెండు ఓట్లు ఎట్లుంటాయి? రెండు ఓట్లు ఉండడానికి వీల్లేదు. అది ఎవరిదైనా సావద్దు, నాదైనా మీదైనా ఎవరిదైనా. ఇప్పుడు జిల్లాల్లో రెండు ఓట్లు ఉంటే ఒకటి తీసేస్తున్నారు. మరి వేరే రాష్ట్రాల్లో ఓటు ఇక్కడ ఓటు ఉంటే మరి వాళ్ళది కూడా తీసేయాలి కదా. అందుకే ఆధార్ కార్డుతో లింక్ చేస్తే ఆధార్ కార్డు కొడితే డబల్ ఓటు ఉంటే ఎగిరిపోద్ది కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లే? అసలు ఈ ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇందులో ప్రామాణికం కాదు. ఇప్పుడు మీరు ఎవరైతే ఈ తప్పులు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చినప్పుడు ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి. 11 డాక్యుమెంట్స్లో ఒకటి, అందులో ఆధార్ కార్డు లేదు. మరి దేనికి మరి ఆధార్ కార్డుగా తీసేయరి? ప్రతిదానికి ఆధారే కదా, బ్యాంక్ అకౌంట్కి ఆధారే. ఏది అప్లై చేయాలన్నా ఆధార్ కార్డే ఇవ్వాలా. చివరికి పాస్పోర్ట్ కోసం అప్లై చేయాలన్నా మీరు ఆధార్ కార్డు కావాలి కదా. ఆధార్ కార్డు లేని పాస్పోర్ట్ ఇస్తారా? పాస్పోర్ట్కి కావాల్సిన ఆధార్ కార్డునేమో ఐడెంటిటీ కాదట, దాన్ని ప్రామాణికంగా తీసుకోరట. కానీ పాస్పోర్ట్ మాత్రం తీసుకుంటారట. అంటే ఎవరికి ఉంటుందండి పాస్పోర్ట్? ఇప్పుడు ఒక భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే వితౌట్ ఆధార్ కార్డు సాధ్యమవుతుందా? ఆధార్ కార్డు లేకుండా సాధ్యం కాదు. ఆధార్ కార్డు ఇక్కడ ప్రామాణికం కాదట, మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సేల్ డీడ్లు ప్రామాణికం అవుతాయట. ఇది ఎక్కడిది? సన్నబియ్యం 3. ఇది ఎందుకో ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అవుతున్నది. ఎక్కడ పోయింది మనోడు? సో నేను మళ్ళీ కామెంట్స్ చదువుతా. అది ఇంగ్లీష్లో వస్తున్నది చూడు, తెలుగులో టైప్ చేసిన ఇంగ్లీష్లో. వాళ్ళు ఎందుకు చేస్తారు చూడు ఒకసారి, అన్నట్లే ఉన్నాయి. Brother, they are saying that Aadhaar card is not valid because of the Supreme Court ruling, but what they are doing is stamping Aadhaar card accurately అట. ఇప్పుడు సుప్రీంకోర్టు మరి ప్రతిదానికి ఎందుకు వాడుతున్నారు అదే ఆధార్ కార్డ్ని? ఆధార్ కార్డు నాట్ వ్యాలిడ్ అన్నప్పుడు మరి ఆధార్ కార్డు దేనికి? ఆధార్ కార్డు కోసం ఈ లైన్లు ఎందుకు, ఈ వ్యవహారం ఎందుకు? ఆధార్ కార్డ్ ఇదంతా ఎందుకు? మరి ఆధార్ నెంబర్ ఈజ్ లింక్డ్ టు ఓటర్ ఐడి. మరి లింక్డ్ టు ఓటర్ ఐడి అన్నప్పుడు మరి డబల్ ఓట్లు ఎందుకు పోతలేవు? ఎందుకు తీసేస్తలేరు? ఇప్పుడు మీరు ఇచ్చే ఈ డాక్యుమెంట్స్లో 11 డాక్యుమెంట్స్లో ఆధార్ లేదు, చూసుకోండి. కుకట్పల్లి, షేర్లింగంపల్లి ఓటర్లు ఆంధ్ర మరియు తెలంగాణ 2 దగ్గర ఓట్లు ఉన్నాయి. అదే సమస్య. ఇప్పుడు అది దాని నుంచి ఎట్లా చేస్తారన్నది పాయింట్. ఆ డేటా బయటికి తీయాలి. అక్కడ ఆల్రెడీ ఓటున్న వాళ్ళు ఇక్కడ ఎంతమందికి ఓట్లు వచ్చినాయో ఆ డేటా బయటికి తీయాలి. తెలంగాణ వాదులు తెలంగాణలో మేము అధికారంలోకి రావాలి, మేము పార్టీ ఉన్నది, మేము తెలంగాణ వాళ్ళమని చెప్పుకునే ఎవరెవరైతే ఉన్నారో మీరు ఆ లిస్ట్ బయటికి తీయాలి. మేము ఎట్లాగో తీస్తాం అనుకోండి, ప్రయత్నం చేస్తాము. పార్టీలు ఏం చేస్తాయి?